నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండు అంటుంది. పాత నిబంధన కాలం నుండి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు దేవుడు అంటున్న మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండు. ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో వారు నా ప్రజలు అని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ రోజున పరిశుద్ధత లేకుండా ప్రభు సంఘానికి వచ్చి వెళ్ళినా నువ్వు అనుకోవచ్చు, ఈ భూమినంతా సృష్టించింది ప్రభువే కదా, మనుషులంతా కలిగిన దేవుడే కదా, మరి దేవుడికి నేను కూడా ఇష్టం కదా అని అనుకుంటున్నాను. కానీ వాక్యం సెలవిస్తుంది, ఎవరు పరిశుద్ధులుగా ఉంటారో వారే నా ప్రజలు అని వాక్యం సెలవిస్తుంది. అలానే ఒక కుటుంబంలో పిల్లలు 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు. కానీ ఎవరైతే తల్లిదండ్రుల మాట విని తల్లికి తనకి లోబడి ఆ కుటుంబంలో ఎవరైతే ఉంటారో వారే నా పిల్లలని తల్లిదండ్రులు చెప్పుకుంటారు. తిరిగిపోతులు త్రాగుపోతులు ఉండి రోడ్డు మీద విచ్చలవిడి తిరుగుతుండే వారు నా పిల్లలని చెప్పుకోరు, వాళ్ళు ఏనాడు చచ్చిపోయారని చెప్తారు. అలానే ప్రవచనుడు, ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో వారే నా ప్రజలు, నేను పరిశుద్ధులు కనుక మీరును పరిశుద్ధులై ఉండు. కాబట్టి మనము పరిశుద్ధులుగా ఉండాలి. అప్పుడు నీవు పరిశుద్ధంగా ఉండడలా నీ జీవితంలో ఎటువంటి కార్యం జరిగినప్పుడు నువ్వు ప్రభువును నిలదీయొచ్చు, నువ్వు ప్రశ్న వేయచ్చు. కాబట్టి నువ్వు పాపము చేయకుండా పరిశుద్ధంగా ఉండు. ఐగుప్తు బానిసవుతున్న ప్రజలు మొరపెట్టినప్పుడు దేవుడు ఎలా అయితే మొరాలకించి మోషని ఏర్పరచుకొని ఆ ఐగుప్తు బానిసతున్న ప్రజల నిమిత్తం ఈ మోషని ఎలా అయితే వారి దగ్గర పంపారో, ఆ బానిసత్వం నుంచి ఆ ప్రజలు అయితే విడిపించుకొని వచ్చారో, ఆ ప్రజల నిమిత్తం మోష ఎలా వాడుకున్నాడో, ఆ ప్రజలు మరి అక్కడి నుంచి విడిపించబడినప్పుడు అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడు వారికి ఆహారం లేకున్నప్పుడు ఆకాశం మన్నను ఎలా కుమ్మరించిందో, ఇప్పుడు ఇటువంటి మన్నా నీ కుటుంబంలో నీ జీవితం కావాలంటే నువ్వు పరిశుద్ధునిగా దేవుని రక్తంలో కడగబడి ప్రభు గురించి జీవిస్తే ఆకాశం నుంచి దేవుడు నీ కుటుంబాన్ని మన్నతో పోషిస్తున్నాడు. ఏలియాను కాపుదలను పోషించిన దేవుడు నిన్ను పోషించబోతున్నాడు. ఇదిగో దేవుడు ప్రతి బిడ్డను పోషించబోతున్నాడు. కాబట్టి నువ్వు కావచ్చు, నువ్వు పరిశుద్ధిగా ఉండు, నువ్వు దేవుని బిడ్డగా మారిపోతావు. నువ్వు పాపము చేస్తూ అక్రమ సంబంధాలు పెట్టుకోండి, త్రాగుబోతులుగా వ్యభిచారం ఉండి నేను దేవుని బిడ్డను కదా అంటే అది కాదు. నువ్వు నమ్మకం ఉండు, ప్రభుని పట్ల కార్యం చేయనప్పుడు నువ్వు గట్టిగా ప్రభును నిలదీయొచ్చు. కానీ నీలోనే పాపం ఉంది, నువ్వు యేసయ్య నిలదీసినంతటి కాదు, నువ్వు యేసయ్యను అడిగేంతటి కాదు. నువ్వు సమస్తం లోక పాపం విడిచిపెట్టి పరిశుద్ధుల వైపు మరలు పరిశుద్ధాత్మ కార్యం జీవితం నా ప్రభు జరిగించబోతున్నాను. ఆమేన్.